హెయిర్ ఫాల్, డాండ్రఫ్, రఫ్ హెయిర్, ఇట్లా చాలా ఎన్నెన్నో. అంటే దీన్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. మీ అందరూ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒక చిన్న సొల్యూషన్ అంటే సొల్యూషన్ కాదనమాట. ఇది ఒక చిన్న హెల్ప్ చేస్తుంది మన హెయిర్ని మంచి కండిషన్లోకి, మంచి ఫామ్లోకి తీసుకురావడానికి. మనం దీన్ని గోరింటాక్ అని పిలవచ్చు, హెన్నా అని కూడా పిలవచ్చు. గోరింటాక్ అంటే అది వేరే విషయం, అది మనకి ఎక్కడంటే అక్కడ దొరికేస్తుంది. నేనైతే యూఎస్లో ఉన్నా, మనమైతే హెన్నా పెట్టుకుంటున్నాం. దీన్ని చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాం, మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. మళ్ళీ ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే దీంతో హెయిర్ కండిషనింగ్ అవుతుంది. మీ హెయిర్ కొంచెం లైట్గా, కొంచెం షైనీగా వస్తుంది, క్రేజీ ఉంటుంది. ఫస్ట్ అయితే మనమైతే ఈ ఆనియన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇదైతే మన ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది. దీనిపైన తొక్కు ఉంటుంది చూసా, ఈ ఆనియన్ పైన ఈ చెక్క ఏదైతే ఉందో దీంట్లో ఇది యూజ్ చేయబోతున్నాం. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. దీనిలో సల్ఫర్ ఉంటుంది. దేనికంటే మన హెయిర్ లో కొల్లాజన్ ప్రొడక్షన్, అంటే కొల్లాజన్ ప్రొడక్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ పెరిగిద్ది. నెక్స్ట్ ఏంటంటే రోజ్మెరీ లీవ్స్ మామ, ఇది మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్స్ దీనికైతే. దీన్ని మనం కానీ యూజ్ చేస్తే పక్కా మన హెయిర్ లో చాలా ఏమంటే డిఫరెన్సెస్ కనిపిస్తాయి. హెయిర్ ప్రొడక్షన్ కానీ, హెయిర్ లాస్ కానీ చాలా వరకు తగ్గుతాయి. మీరు ఇప్పుడు దీన్ని ఇలానే కాదు, దీన్ని వాటర్ వేసి కాచుకొని మీరు రోజు కొంచెం దాన్ని హెయిర్ పట్టించినా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మీకు దగ్గరలో దొరికితే పక్కా తీసుకోండి. నెక్స్ట్ మనకి బీట్రూట్ యూజ్ అవుతుంది. బీట్రూట్ ఏంటంటే నేను కొంచెం షైనీ కోసం, కలర్ కోసం యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. మనకి పెరుగు యూజ్ అవుతుంది మామ. పెరుగు మీ దగ్గర ఆల్రెడీ ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. నిమ్మకాయ అది పక్కకు పైన దొరుకుతుంది. గుడ్లు రోజు మింగి తింటావు కదా మామ, ఈ గుడ్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ హెన్నా, మన మెయిన్ ఏంది హెన్నా. ఇవన్నీ కలిపేసి మనమైతే ఒక అద్భుతాన్ని చేయబోతున్నాం. ఆ అద్భుతాన్ని మన తలకు పట్టిస్తే దాంతో మన హెయిర్ కండిషనింగ్ అయింది. దీన్ని ఏంటంటే కండిషనింగే కాదు, మీరు ఒక 20-30 days కి వన్స్ అలా యూజ్ చేస్తా ఉంటే మీకు డాండ్రఫ్ అట్లాంటిది ఏమైనా ఉన్నా పోద్ది. మన బీట్రూట్ ఉంది కదా, దీన్ని ఏంటంటే జ్యూస్ కింద చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీన్ని చిన్న చాప్ చేసి హాట్ వాటర్ లో చాయ్ పత్తితో పాటు బాయిల్ చేయవచ్చు. నా దగ్గర జ్యూసర్ పని చేయట్లేదు, అందుకని చెప్పేసి నేను చాప్ చేస్తున్నా. మీరైతే జ్యూస్ చేయండి దీన్ని. అయితే ముందైతే మనం దీంట్లో రెడ్ లేబుల్ చాయ్ పత్తి వేసుకుంటున్నాం. చాయ్ పత్తి మీ అందరూ తెలుసు కదా, మీరు కూడా చేసేయండి. రెడ్ లేబుల్ చాయ్ పత్తి ఫస్ట్ కావాల్సినంత ఉంది కదా, ఆ బీట్రూట్ కూడా వేసేయాలి. దీంట్లో కావాల్సినంత నేనైతే మొత్తం వేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజ్మెరీ లీవ్స్, ఇవి కూడా వేసేస్తున్నాను నేను. రోజ్మెరీ లీవ్స్ కూడా తీసేసి ఇందులో అయితే ఇంతసేపు పీల్ చేసుకున్న ఆనియన్ పొట్టంతా ఉంది కదా, అదంతా దీంట్లో క్రష్ చేసి దీంట్లో వేసేసేయాలి. ఇది వేసేసి ఇంకా దీంట్లో వాటర్ పోసి మనమైతే స్టవ్ మీద ఎక్కియడమే. చాలా చండాలంగా ఉంది మా స్టవ్ అయితే. ఈ స్టవ్ మీద దీంట్లో వాటర్ పోసుకున్నాము. దీంట్లో ఏమేమి మిక్స్ చేసామో గుర్తుపెట్టుకోండి. ఆనియన్ పీల్ యాడ్ చేసాము, మనము బీట్రూట్ యాడ్ చేసాము, రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసాము, చాయ్ పత్తి యాడ్ చేసాము. వీటన్నిటి బెనిఫిట్స్ కూడా చెప్పా, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పక్కా ట్రై చేయండి మా వీడియో చూసి పోవద్దు, మీరు ట్రై చేయండి. మీకు హెల్త్ బెనిఫిట్ బాగుంటుంది. అది హెల్త్ కానీ హెయిర్ కానీ రెండింటికి బెనిఫిట్ బాగుంటుంది. చాలా మంది ఇట్లా జ్యూస్ లాగా చేసుకుని కూడా తాగుతారు అనమాట, ఇది హెల్త్ బెనిఫిట్ అని చెప్పేసి. అది దీంట్లో వాటర్ పోసేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేస్తే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఏమైతాయంటే ఆ వాటర్ లోకి వచ్చేస్తాయి అనమాట. బీట్రూట్ జ్యూస్ కానీ, ఆ రోస్మెరిక్ యాసిడ్ కానీ, ఇది ఆనియన్ లో ఉన్న యాసిడ్ కానీ, మొత్తం అట్లా సల్ఫర్ ఏదైతే ఉందో అది మొత్తం దాంట్లో వాటర్ లోకి వచ్చేస్తుంది. ఇది ఏంటంటే మనము హెన్నా ప్యాకెట్ ఉంది కదా, ఈ హెన్నాని మనం బౌల్లో తీసుకొని దాంట్లో మిక్సర్ నైట్ కి అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది ఒక 5 to 10 minutes అలా వదిలేస్తా. వాటర్ వచ్చిన తర్వాత దీన్ని కలిపేసి ఇంకా నైట్ స్టోర్ చేసి రేపు పెడతా దీన్ని హెయిర్ కి. కొంతమంది ఏంటంటే దీన్ని చేసుకొని 3 hours లో పెట్టుకుంటారు, కొంతమంది 6 hours పెడతారు, కొంతమంది 24 hours పెడతారు. ఇది ఎంత నైట్ వరకు ఎంత అయితే స్టోర్ చేసి ఇది ఎంత వరకు అయితే మనం టైం ఇస్తామో దానికి, అది అంత మంచిగా కండిషన్ గా తయారవుతుంది. రేపొద్దున మన హెయిర్ పెట్టుకుంటే అంత బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఈ రోజు నైట్ అంతా పెట్టేసి రేపు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం కూడా లేదు, అయితే నైట్ పెడతా. నా హెయిర్ కూడా కొంచెం కలర్ కావాలి. ఆ బీట్రూట్ ఏదైతే ఉందో అది మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది కదా కలిసిపోయి. పైకి అది గోరింటాకు కదా, నైట్ అంతా వదిలేస్తే క్రేజీగా సెట్ అవుతుంది. ఇక రేపు పెట్టుకుంటా. ఇప్పుడైతే వాటర్ అయిన తర్వాత కలిపేద్దాం. మనం వేసిన ఇవన్నీ మొత్తము ఇవంతా వాటర్ లోకి వచ్చేలాగా బాగా మరగబెట్టుకోండి మామ. దీన్ని అప్పుడప్పుడు మధ్యలో అలా కదుపుతూ ఉండండి. మొత్తం ఏదైతే ఉందో మిక్సర్ అంతా వాటర్ లోకి వచ్చేస్తుంది. అది వేడి కాచుకున్నదంతా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత వాటిని ఇట్లా వడగట్టేసుకోవాలి మామ. వీటిని స్టెయిన్ చేసుకోవాలి. ఇవంతా ఉంది కదా, ఇదంతా రాకుండా మొత్తం ఒక గ్లాస్ లోకి తీసేసుకొని సైడ్ కి. నెక్స్ట్ మన ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో ఈ హెన్నా ప్యాకెట్లు మేము ఇద్దరం పెట్టుకుందాం అనుకుంటున్నాం. మా వాడితో మన కెమెరామ్యాన్ నెక్స్ట్ మనం ఇద్దరం పెట్టుకుందాం అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి వీటి తీసి ఇట్లా బౌల్లోకి వేసుకుంటున్నా. ఈ 2 ప్యాకెట్లు వేసేసుకొని ఈ మిక్చర్ ఏదైతే ఉందో మొత్తము అది మొత్తం వేసి కొంచెం కలుపుతూ ఉండాలి మామ. ఇలా వేసేసి నీట్ గా మొత్తం కలుపుకోవాలి మామ. దీన్ని మొత్తము ఇదంతా కలిసిపోయేలాగా మామూలుగా మనం పిండి కలుపుతాం కదా, కొంచెం ఈ ఫామ్ లో కలుపుకోవాలి. ఈ ఫామ్ లో కలుపుకుంటే రేపు మార్నింగ్ కి కొంచెం స్టిక్ అవుతుంది. బబుల్స్ రాకుండా చూసుకోవాలి. ఇదేంటంటే గడ్డలు ఉంటుంది, ఆ గడ్డలు రాకుండా చూసుకోవాలి. మొత్తం ఇలా తిప్పుతా ఉండాలి. అది మామ మొత్తానికి అయితే నేను చాలా నీట్ గా కలుపుకున్నా. చూసారా ఇది ఏ ఫామ్ లో వచ్చిందో, ఈ ఫామ్ లో వచ్చేలా కలిపేసి నెక్స్ట్ మనం ఏంటంటే దీన్ని ఇంకా రేపటి వరకు
రేపటి వరకు సేవ్ చేసి రేపు డైరెక్ట్ హెయిర్కి పెట్టాలి. అది మా మొత్తానికి అయితే ఇదిగో 24 hours అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం నీట్గా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఒక నిమ్మకాయ కొట్టేసేయాలి. నిమ్మకాయ హాఫ్ పిండుకోవచ్చు, ఫుల్ పిండుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇది ఇద్దరికి కాబట్టి నేనైతే ఫుల్ పిండేస్తున్నాను నిమ్మకాయ మొత్తము. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎగ్ తీసుకొని దీన్ని ఒక సైడ్ నుంచి చిన్న బొక్క పడవాలి మామ, ఒక సైడ్ నుంచి లైట్గా ఇలా బొక్క పొడి చేసి ఒక సైడ్ నుంచి ఓన్లీ ఎగ్ వైట్ వచ్చేటట్టు ఇలా వస్తా, ఇలా అంటా ఉంటే ఎగ్ వైట్ పడతా ఉంటుంది మనకి. ఆ ఎల్లో ఏ పార్ట్ అయితే ఉందో అది వద్దు, ఓన్లీ ఎగ్ వైట్ వరకే తీసుకోవాలి. ఇంకా లాస్ట్ ఏంటంటే మనము పెరుగు పిండుకోవాలన్నమాట. ఇందులో పెరుగు పిండుకోవాలా వేసుకోవాలా? సారీ, పెరుగు వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా, ఎక్కువ లేదు కదా, కొంచెం వేస్తున్నా. ఇంకా ఎగ్, నెక్స్ట్ నిమ్మకాయ, నెక్స్ట్ కొంచెం పెరిగేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మా అమ్మాయి. ఈ కంటెంట్ మొత్తం నీట్ గా మిక్స్ చేసేసుకొని, పెరుగు, ఎగ్, ఈ నిమ్మకాయ ఎందుకు అనుకుంటున్నారో, నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ తెలుసు కదా, చాలా పుల్లగా ఉంటుంది మనకి. అట్లాంటిది డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుంది. ఇంకా ఎగ్ ఏం చేస్తుంది అంటే స్మూత్నెస్ క్రియేట్ చేస్తుంది, కొంచెం షైనీనెస్ వస్తుంది. పెరుగు కూడా దానికే మామ. ఈ పెరుగు ఎగ్ ఏంటంటే మనకి కొంచెం స్మూత్, నెక్స్ట్ కొంచెం షైనీ ఇవే ఉంటాయి యాడ్ చేస్తాయి. ఇది మొత్తం ఒక కండిషనర్, మీరు కండిషనర్ ఎలాగైతే వాడతారో సేమ్ కండిషన్ చేస్తుంది ఇది మొత్తం హెయిర్ ని. అది మామ నేనైతే ఫాస్ట్ గా నా టీ షర్ట్ చేంజ్ చేసుకున్నా, డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇది పాత డ్రెస్ వేసుకున్నా ఎందుకంటే అది మొత్తం మీద పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ ఏంటంటే పనికిరాకుండా పోద్ది. ఇంకా గ్లౌజ్ వేసేసుకొని ఇది మొత్తం నీట్గా తలకు పట్టించేస్తా. నార్మల్ గా మనందరము మన ఇంట్లో డాడీ వాళ్ళు పెట్టుకుంటే చూస్తుంటాం కదా మామ, ఎట్లా పెట్టుకుంటారో సేమ్ అలా పెట్టేసుకోవడం. ఇంకా మొత్తం స్కాల్ప్ తగిలేటట్టు పెట్టుకుండాలి. జుట్టు స్కాల్ప్ తగిలేటట్టు పెట్టామనుకోండి, ఇది ఏమవుతుందంటే లోపల డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుంది. పైగా ఇది ఏంటంటే గోరింటాకు కదా, ఆ వేడి ఏదైతే ఉంటుందో వేడి మొత్తం లాగేస్తుంది అనమాట ఇది. పాత డ్రెస్ ఎందుకు వేసుకోమన్నా అంటే చూడండి అంతా ఎలా అయిందో మొత్తం మీద పడింది. నెక్స్ట్ ఏంటంటే మీరు చూడొచ్చు మొత్తం గ్లౌజ్ చూడండి ఏ కలర్లో వచ్చింది. ఆ గ్లౌజ్ కూడా రెడ్ కలర్లో వచ్చింది. సో ఈ బీట్రూట్ అవి వేస్తాం కదా, ఇది కొంచెం గోరెంటాకు కదా, ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది. రెడ్ అంటే రెడ్ రాదు మన జుట్టు మొత్తం ఏంటంటే కొంచెం చిన్న షైన్ వస్తుంది. నీకు రూమ్లో ఉన్నప్పుడు ఏం కనిపించదు. మనము సన్లైట్కి వెళ్ళినప్పుడు ఒక మంచి బర్గండీ కలర్, మంచి రెడ్ కలర్లో అది అలా కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. చూడండి నా చెయ్యి ఏ కలర్ అయిపోయిందో. గ్లౌజ్ వేసుకున్నా కూడా చెయ్యి ఆ కలర్ అయిపోయింది. గ్లౌజ్ ఎందుకు వేసుకుంటాం అంటే రెడ్గా పక్కన వేసుకుంటాం. ఇంకా దీన్ని ఒక 2-3 hours ఉంచేసి వాష్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మామ ఒక చిన్న హెయిర్ మాస్క్ తీసుకొని ఇలా వేసేసుకుంటే మన జుట్టు మీదకి రాకుండా ఉంటుంది మామ. మొత్తం ఇదైతే ఎంత ఉంటుందో ఇదంతా చూడండి మామ. ఇప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చా, అంత ఎంత షైన్ అవుతుందో, మొత్తం షైనీ ఉంది కదా. కొంచెం బర్గండీ కలర్, ఆ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది ఏంటంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్లోకి వెళ్తే కనిపిస్తుంది. టైం అర్ధరాత్రి 3 గంటలు అవుతుంది. గట్టిగా మాట్లాడదామన్నా ఎవరైనా వింటారు.